నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడారు. అన్నగారు నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీరెడ్డి జగన్ సర్కార్లో గత 5 సంవత్సరాలుగా అయితే చాలా దారుణంగా మాట్లాడింది. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని చాలా దారుణంగా మాట్లాడింది. ఆమెపై కేసు అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ మంత్రికి నారా లోకేష్ గారికి లెటర్ అయితే పెట్టుకొని నన్ను వదిలేయండి మళ్ళీ లెటర్ అయితే పంపించింది. మళ్ళీ ఈ విషయంలో కూడా మన షర్మిల గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టొద్దండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కేసు ఎంత దూరం పోతుంది? ఆమెను వదిలిపెట్టరా? అసలు ఏం జరగబోతుంది ఈ కేసులో? ఈ కేసులో సోషల్ మీడియా వేదికగా మీరన్నట్టు ఇష్టానుసారం చెలరేగిపోయి నోటికి అద్దు అదుపు లేకుండా, వావి వరస లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి చేశారు. ఎందుకు చేశారు? వెనక నుంచి ఒక సపోర్టో దన్నో, లేదంటే నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళు మా అన్నే ఉంటాడు, అన్నే తోపు పులి, మా అన్న ఉంటాడు, మాకు తిరుగులేదు అనుకుని మొత్తానికి కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తించారని చెప్పొచ్చు. దాంట్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అవును. సో ఎప్పుడైతే ఈ వ్యవహారం మీద బోరుగడ్డ అనిల్ గారు లాంటి వాళ్ళకి, అనిల్ గారు అనాలో లేదో మరి తెలియదు నాకు, ఎందుకంటే రౌడీ షీటర్ అనిల్ అని అంటున్నారు న్యూస్లో కూడా. తర్వాత వర్రా రవీందర్ రెడ్డి అని చెప్తున్నాడండి. ఆయనకైతే నిజంగా మనం ఇక్కడ హుస్సేన్ సాగర్ మీద ఒక ప్లేస్ కొని చందాలు వేసుకొని ఆయనకు విగ్రహం పెట్టించాలి. అంటే అంత అద్భుతమైన వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కూడా వదలలే ఆయన విమర్శల్లో. ఎంత దారుణము అంటే షర్మిల గారి పుట్టుక మీదే అనుమానంలాగా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, చర్చిలో దొరికింది మాట కూడా రావడానికి నాకు ఇబ్బందిగా ఉంది. సో అన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఇదే శ్రీరెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని సింగిల్ వర్డ్తో అన్ని మాట్లాడి అన్నీ అనేసి ఇప్పుడు అన్నా నన్ను వదిలిపెట్టండి, క్షోభపడుతున్నాను, నాకు ఆప్షన్ లేదు, గతి లేదు, వారం రోజులు తిండి తిప్పలు లేవు అని ఒక వ్యధతో లేఖ రాసినట్టుగా చెప్పింది ఆవిడ. మనం వార్తలు చూసాం. అయితే ఇక్కడ షర్మిల గారు ఏమంటున్నారు? ఇట్లాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టద్దు అంటే ఎలా ఉందంటే వాళ్ళు చెప్పే అభ్యర్థన ఫుల్గా చెదగొట్టేసి అన్న సారీ అన్న, వేరే వాళ్ళు అనుకుని నిన్ను కొట్టేశాను అన్న అన్నట్టు. అన్న తల తీసిన తర్వాత అయ్యో నిన్ను కావాలి వేరే వాడిని చంపుదాం అనుకున్నా, నిన్ను చంపానన్న అన్నట్టుగా ఉంది. మరి అంతేనా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అండతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఇచ్చిన అండతోనో ఏది వస్తే అదే, ఏ మాట వస్తే ఆ మాట. ఇప్పుడు ఇదే శ్రీరెడ్డి గారు గత 5 ఏళ్లలో బీభత్సంగా బూతులే కొన్నిసార్లు అసలు ఒక మహిళ, సరే ఆమె శ్రీరెడ్డో లేకుంటే బోడిరెడ్డి పక్కన పెడితే, ఒక మహిళ సోషల్ మీడియాలో ఇంత దారుణంగా బూతులు, మళ్ళీ దీనికి ఫాలోయింగ్ మస్తు ఫాలోవర్స్, మస్తు ఆ వీడియో రీచింగ్ కూడా ఒక దారుణంగా ఉంది. ఎంత చేసినా ఆమెకు వైసీపీలో సముచిత స్థానం కూడా దక్కలేదు. ఆవిడ రీసెంట్గా ఆవిడెవరు యాంకర్ శ్యామల గారికి అధికార ప్రతినిధిగా ఇచ్చారు. ఆవిడకి ఇచ్చినప్పుడు కూడా ఈ శ్రీరెడ్డి గారు ఏమన్నారంటే, ఏమిటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎలాగా పనికిరాము, మేము మీకు కంటికి కనపడలేదు, గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మేము ఇంకా మీకు కంటికి కానట్లేదా, ఇప్పుడు కూడా నాకు అర్హత లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు కనువిప్పు కలిగినట్టుంది. అఫ్కోర్స్ ఇది కనువిప్పు కూడా కాదు, భయంతో చేస్తున్న ఆర్తనాదం ఏమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా కనువిప్పే అయితే గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే చెప్పినా కొంత బాగుండేదేమో. ఎప్పుడైతే అరెస్టుల పరంపర కొనసాగుతుందో ఒక్కొక్కరిని, ఇప్పుడు దీన్ని కనువిప్పు అంటారా, భయంతో చేసే ఆర్తనాదం అంటారా? అదే ఇప్పుడు శ్రీరెడ్డి పరారీలో ఉంది కదా. పరారీలో ఉంటారు. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి గారి కోసం కూడా వెతుకుతున్నారంట. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద కూడా కేసు నమోదైంది. గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా కేసు నమోదైంది. ఇంకా ఆయన ఎవరు బోరుగడ్డ అయితే అరెస్ట్ చేశారు. ఆ వర్రా రవీంద్ర రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారని ఉంది. ఇట్లా ఒక్కొక్కరు నోటికొచ్చినట్టు పెడుతున్నా కూడా ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఎంత బాధాకరం అండి. ఇప్పుడు ఈ ఎన్డీఏ సర్కార్ అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదంటారా? లేదనే అంటున్నారుగా. మొన్న క్యాబినెట్ సమావేశం అయినప్పుడు, అసెంబ్లీ సమావేశాలకు ముందు క్యాబినెట్ సమావేశంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫస్ట్ టాపిక్ లేవనెత్తారంట. సోషల్ మీడియా వేదికగా ఎవడినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా అని ఎవరికి వచ్చిన అమ్మ అయ్యే బూతులు తిట్టొచ్చా అనే దాని మీద చర్చ మొదలైతే అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ప్రతి ఒక్క మంత్రి, ప్రస్తుత మంత్రి, హోంమంత్రి అనిత గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్, అందరూ కూడా ఈ
ఈ విధమైన వ్యాఖ్యానాలకి, ఈ విధమైన సోషల్ మీడియా టార్చర్కి మేము కూడా బాధ్యులమే. మేమే కాదు, మా భార్యని పిల్లల్ని కూడా వదలలేదు. ఈవెన్ అనిత గారి పిల్లల్ని కూడా వదలలేదు. పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని వదలలేదు, ట్రోల్స్ చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని కూడా వదలట్లేదు. తల్లిని చెల్లిని కూడా ఎవరు ట్రోల్ చేస్తున్నారంటే ప్రతిపక్షం వాళ్ళు, వేరే వాళ్ళు కాదు, సొంత పార్టీ వాళ్ళే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రెస్ మీట్ పెట్టారా? నేను వెళ్ళను, ఇంత అన్యాయం జరుగుతుంది ఇవన్నీ అన్నారా? అక్కడ ప్రెస్ మీట్ మీడియాకు వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఏమండి సొంత తల్లికి చెల్లికి అవమానించారు కదా, దాని మీద మీరేం మాట్లాడరని ఒక్కడైనా అడిగాడా? అడగలే. ఎందుకు అడగలేకపోయారు అంటే మేబీ ఆ మీడియా వాళ్ళు కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారా ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ నుంచి ఒక కామెంట్ వచ్చింది, దాన్ని తిప్పి వేసుకున్నారు. ఇంకా ఎందుకు క్వశ్చన్ అడుగుతారు? ఇది వచ్చింది చాలు మేము వేసుకున్నాం అంతేగా. అసలు ఆ రవీంద్ర రెడ్డి అనేవాడు ఎంత దారుణంగా కామెంట్స్ పెట్టాడు మీరు చూసారంటే, ఇంకా జనసేన నాయకుల్ని టీడీపీ వాళ్ళంటే ఇంకా దారుణం. మరి అరే విజయమ్మ గారి మీదే కామెంట్ చేసినాడు వీళ్ళందరినీ చేయడా? సో అటువంటి వాళ్ళని వదిలేయాలా చెప్పండి? సో అంత దారుణంగా చేసినా కూడా అటువంటి వాళ్ళని వదిలేయండి, వదిలిపెట్టండి అని అంటే షర్మిల గారు అదే అంటున్నారు. ఆవిడ కూడా బాధ్యురాలే. ఆవిడ చేసిన పాపం ఏంటి? ఇక్కడ సరైన ఆదరణ లేకపోతే పక్క రాష్ట్రం మీరు తెలంగాణకు వచ్చారు, ఇక్కడ కూడా పార్టీ పెట్టి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది? అక్కడ జీరో అయిపోయింది కాబట్టి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు వెళ్తే కొంతలో కొంతైనా డెవలప్ అవుతుంది, మళ్ళీ చిగురిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో అనే ఉద్దేశంతో పంపించారు. పంపించినప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాడిని విమర్శిస్తుంది కదా ఆవిడ. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏముంది, 5 నెలలు అయిపోయింది ఇంకా పథకాల గురించి ఏం మాట్లాడలేదు, మేము ఖచ్చితంగా అటాక్ చేస్తామని చెప్పింది. అంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిపోయి నా మీద అటాక్ చేస్తారంటావా అని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు ఆయన? లేదే. సో అప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిని విమర్శించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంది. అది తప్పంట, అన్నకు పేరు పెట్టి పిలిచింది అన్నారు. ఇప్పుడు సభా మర్యాద ఉంటుంది కదా, అన్నకు పేరు పెట్టి పిలవడం ఏంటి? సభా మర్యాద ఉన్నప్పుడు ఈవెన్ భార్యాభర్తలు ఒకే ఆఫీసులో పనిచేసినా అక్కడ సార్ అనే పిలవాలి, ఆయన మేడం అనే అనవాలి. ఆఫీసులో కూడా ఇంట్లో లాగా ఏమే విట్రా అని అంటారా? కాదు కదా. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందావిడ. పైగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు జైలుకు పోవాలి అని చెప్పేసి మన షర్మిల గారు అయితే ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ జరిగాయి విమర్శలు. ఈ ఆస్తుల గురించి కూడా ఈవిడ ముందు బయట పెట్టలేదు. ఆయనే సరస్వతి పవర్కి సంబంధించి నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాకి వెళ్ళాడు. అవి చెప్పిన తర్వాత ఈవిడ ఓపెన్ అయింది. ఇలా జరిగిన తర్వాతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పిన తర్వాతే విజయమ్మ లేఖ రిలీజ్ చేశారు. ముందుగా విజయమే రాలేదుగా. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా అంటే మనల్ని ఎవరు చూడరు, ప్రజలు మనం ఇచ్చే ఛానల్ ఫాలో అయిపోతారు అని అనుకుంటారా? ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన షర్మిల గారు శ్రీరెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? శ్రీరెడ్డినే కాదు ఆవిడ ఉద్దేశం, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఆమె పుట్టుక మీద విజయమ్మ గారు లాంటి వాళ్ళ మీద అవమానంగా అంత కామెంట్స్ పెట్టినా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు ఎప్పుడో, కనీసం ఖండించలేదు ఎప్పుడో. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. మరి ఇదే శ్రీరెడ్డి గారు షర్మిల కూడా వదలలే. సో అలాంటప్పుడు ఎందుకు వదలేవు? ఇలాంటి వాళ్ళని వదలొద్దు. తప్పు ఎవరు చేసినా వదలొద్దు. ఆవిడ ఇచ్చిన జనరల్ స్టేట్మెంట్, కామన్ స్టేట్మెంట్, అర్థమైందా? సో అన్నివన్నీ అనేసి సారీ అనేస్తే ఎవడు ఊరుకుంటాడమ్మా? అప్పుడు ముందు విచక్షణ లేదా? అరే మనం ఇప్పుడు మాట్లాడచ్చు, ఈవిడ ఒక లీడరా, ఈమెకి అసలు మా జగన్ లేకపోతే ఈమెకి దిక్కే లేదు, ఇలాంటి ఆవిడ మాట్లాడడం ఏంటంటే మాట్లాడచ్చు అంతవరకే. మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆమె పుట్టుక మీద కూడా విమర్శించేసి ఎంత దారుణం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కాదన్న, ముందు ఇంటి పేరు కాదన్నారు, వైఎస్ షర్మిల కారన్నారు, ఓకే, ఇప్పుడు బిడ్డే కాదంటున్నారు. విజయమ్మను కూడా అట్లా దారుణంగా మాట్లాడడం అసలు అది ఇంకా మరి మనం వద్దు. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి, యువర్ వాల్యుబుల్ పర్సన్. థ్యాంక్ యూ.